ఇక రైతు బంధు, అరే ఈయనిచ్చే రైతు బంధుకి ఇక ఎకరానికో మీటింగ్. ఇక అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నడూ ఒక్క మీటింగ్ పెట్టలేదు. ఒక ఫస్ట్ స్టార్టింగ్ రైతు బంధు పథకం ప్రారంభమైనాడు కేసీఆర్ మీటింగ్ పెట్టిండు కంటే, అది హుజురాబాద్లో 11 విడతల్లో 74,000 కోట్లు ఇచ్చిండు కేసీఆర్. ఈయన ఎకరంకి ఒక మీటింగ్ పెట్టాడు. సిద్దిపేటకి వచ్చిండు మార్చి 22. నేను రైతు బంధు చేస్తున్నా అంటే ఒకటే ఎకరం వేసిండు, ఒక్కటే ఎకరం. అరే మళ్ళీ కేసీఆర్ జగిత్యాల బయలుదేరినట్టే మళ్ళీ పోయి మంత్రిల మీటింగ్ పెట్టిండు, మళ్ళీ ఒక్క ఎకరానికి వేసిండు. ఇక కథమేగ పెట్టిండు, ఎకరంకో మీటింగ్. ఇప్పుడు మళ్ళా నిన్నేందో స్టేట్మెంట్, ఇక రైతు బంధు చేస్తున్నా మదిర పోతారట, ఇక మదిరలో పోయి రైతు బంధు చేస్తారట. కేసీఆర్ ఎప్పుడన్నా గిట్ల డ్రామాలు చేసిండ నీ లెక్క? నిజాయితీగా ధర్మంగా రైతు బంధు చేస్తా అంటే బరాబర్ కట్టుకొత్తుతుండే, ఫోన్లన్నీ టింగ్ 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 అని మోగుతుండే. నువ్వేందా ఎకరంకో మీటింగు, మళ్ళీ పోయిందో మదిరలో మీటింగ్ పెడతారట. నువ్వేం చెప్పినావు సిద్దిపేటకు వచ్చి? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నర్మెటలో మేం పెట్టిన ఆయిల్ ఫ్యాక్టరీకి నువ్వు రిబ్బన్ కత్తిరీనికి వచ్చినావు, నువ్వు పెట్టింది లేదు కట్టింది లేదు. ఆడికొచ్చి మార్చి 22వ తేదీ 45 రోజుల్లో 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అని సిద్దిపేట ప్రజల సాక్షిగా చెప్పినావు. ఇప్పుడు 45 పోయి 90 రోజులైంది, డబుల్. ఇక ఎల్లుండి అయితే 22 తారీఖు. 90 రోజులైనా నువ్వు చెప్పిన రైతు బంధు 9,000 కోట్లు వాళ్ళే, గదే 2 ఎకరాలు పడ్డది. ఇప్పుడు ఈ యాసంగి ఎగబెట్టినావు, మళ్ళా వానకాలం మదిరిపోతా మీటింగ్ పెడతా అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? కొద్దిగానే సిగ్గులేదా నీకు? అరే నేను పబ్లిక్ మీటింగ్ పెట్టి సిద్దిపేటలో పోయి 45 రోజుల్లో 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అని చెప్తే నేను ఏకపోతే పురాగా నాకు ఇజ్జత్మానం పోతుంది, ముఖ్యమంత్రి కుర్చీకుండే ఇజ్జత్ పోతుందనే సోయాన్ని ఉండదు దానికి కొద్దిగానన్నా. సిద్దిపేట ప్రజలు ఏమనుకోవాలి నిన్ను? ఆ రోజు 50,000 మంది మీటింగ్లో చెప్తివి, 45 రోజుల్లో వేసేస్తా అని ఒత్తొత్తి పలికి చెప్పినవి. ఇక గట్టిగా పనులు బిగబట్టి ఒత్తొత్తి చెప్తివి. ఇప్పుడు ఒత్తొత్తి చెప్తివి, ఉత్తుత్తగా చెప్తివి. ఒత్తొత్తి చెప్పుడు కాదు భయ్, నీ పనితనం ఒత్తొత్తి ఉండాలి. మాటలు ఒత్తుతే ఉన్నది, చేతలంతా ఒత్తుతే ఉన్నాయి కదా. 45 రోజుల్లో వేస్తాను. ఇప్పుడు యాసంగి మీటింగ్ పెడితేవి, పబ్లిక్ లో చెప్తేవి, ఎగబెట్టిపోతేవి. దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగబెట్టివి, పబ్లిక్ మీటింగ్ లో రైతు బంధు వేస్తా అని రైతు బంధు ఎగబెట్టివి. ఇప్పుడు మళ్ళీ ఇంకా నీ ఉద్దారకానికే మదిరిపోతారట, మళ్ళీ రైతు బంధు వేస్తారట, పబ్లిక్ మీటింగ్ పెడతారట. జనం నీకంటే తెలివైన వాళ్ళు. నువ్వు రైతు బంధు కింద ఎకరాకు 15,000 రూపాయలు వేస్తా అని చెప్పినావు.